హాయ్ ఎవ్రీవన్. హనుమాన్ టీమ్స్ సక్సెస్ మంత్ర. హనుమాన్ సినిమా సక్సెస్ మంత్ర గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న వివరణ. అదే గాయస్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. 24 క్రాఫ్ట్స్ అంటే ఒక సినిమాని కంప్లీట్ చేయడానికి కావలసిన 24 డిపార్ట్మెంట్స్. జనరల్గా ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ కావాలి. అలాంటి సినిమాల్లో ఒకటి ఈ హనుమాన్. అందుకేనేమో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి ఈ 2024 సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక సినిమాకి వచ్చినట్టు లేదు, టెంపుల్ కి వచ్చి హనుమాన్ దర్శనం చేసుకున్నట్టు ఉన్నది. ఈసారి హనుమంతుడి ఇంటికి వచ్చిన సూపర్ హిట్ అయిపోయింది సినిమా. పాతి కోట్లలో దేవుణ్ణి చూపించేశాడండి, అద్భుతంగా ఉంది. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్ లో చూస్తారు. ఈసారి హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వటానికి 24 క్రాఫ్ట్స్ యొక్క పనితనమే కారణం అవ్వచ్చు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటానికి కారణమైనవి 3 కీ ఫ్యాక్టర్స్. అవేంటో చూద్దామా? నెంబర్ 3, హీరో తేజ సజాస్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. హీరో తేజ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా 50కి పైగా సినిమాల్లో నటించారు. సో అలాంటి యాక్టర్కి యాక్టింగ్ అనేది పీస్ ఆఫ్ కేక్ అనే చెప్పాలి. ఇక హనుమాన్ సినిమాలో వచ్చే ప్రతి ఎమోషనల్ సీన్ని హీరో సింగిల్ టేక్లోనే చేశారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా కోసం తేజ గారు ఎంత డెడికేషన్తో పనిచేశారంటే ఈ ఒక్క సినిమా కోసం 2.5 సంవత్సరాల పాటు స్పెండ్ చేశారట. ఈ టైం పీరియడ్లో దాదాపుగా 70 నుంచి 75 స్టోరీలు వచ్చాయట. వాటన్నిటిని రిజెక్ట్ చేసి ఒక హనుమాన్ సినిమాపైనే ఫోకస్ పెట్టారట. అంతలా కమిట్ అయ్యారు మరి ఈ క్యారెక్టర్ కోసం. ఈ హనుమాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి 6 నెలల ముందు నుంచే తేజ సజ్జా గారు ఒక స్పెషల్ వర్క్షాప్లో స్టంట్ సీక్వెన్సెస్ కోసం రిహార్సల్ స్టార్ట్ చేశారట. లిమిటెడ్ బడ్జెట్ కారణంగా ప్రతి స్టంట్ సీక్వెన్స్ తనే స్వయంగా చేశానని హీరో తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండర్ వాటర్లో రుద్రమణిని తాకే సీక్వెన్స్ కోసం తేజ గారు ముంబైలో స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. ఏదైనా తేజ సజ్జా గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మనం చేసే పనిలో డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ వాటంతట అవే వస్తాయని మీరు ప్రూవ్ చేశారు సార్. నెంబర్ 2, విఎఫ్ఎక్స్ మాస్టర్స్ బిహైండ్ ద హనుమాన్ టీమ్. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పి ఉదయకృష్ణ గారు ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ టీమ్ని సూపర్విజన్ చేయడం జరిగింది. ఉదయకృష్ణ గారి విఎఫ్ఎక్స్ అండ్ టీమ్ ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వటానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, లిమిటెడ్ బడ్జెట్తో విఎఫ్ఎక్స్ ని ఎలా మేనేజ్ చేశారు అనే దాని గురించి మనం చెప్పుకుందాం గాయస్. ఈ స్ట్రాటజిక్ అనాలిసిస్ లో ఏ సీక్వెన్సెస్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో వాటిపై ముందుగా బడ్జెట్ సోర్సెస్ ని యూజ్ చేశారట. విఎఫ్ఎక్స్ టీమ్ లో ఉండే టెక్నికల్ గా వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకొని బడ్జెట్ పెరగకుండా వాళ్ళ నుంచి వచ్చే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని సోర్సెస్ కి తగ్గట్టుగా ఉపయోగించారట. అంజనాద్రి థీమ్ సాంగ్. ఈ సాంగ్ ని ముందుగా స్టోరీ బోర్డ్ లో 2Dలోనే తీసుకున్నారు. కానీ బాహుబలి 2 కన్క్లూజన్ ప్రీ టైటిల్ కార్డ్స్ లో వచ్చిన ఒక ప్రాణం థీమ్ సాంగ్ ని ఇన్స్పైర్ గా తీసుకొని 3Dలో షూట్ చేశారట. అంజనాద్రి విలేజ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసిన షాట్. ఈ షాట్ పర్ఫెక్షన్ కోసం ఒక హాలీవుడ్ సాఫ్ట్వేర్ నే యూజ్ చేయాల్సి వచ్చిందట విఎఫ్ఎక్స్ టీమ్ కి. అండర్ వాటర్ సీక్వెన్సెస్. ఈ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ విఎఫ్ఎక్స్ టీమ్ కి ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎందుకంటే వాటర్ లో ఆ ఫ్లూయిడ్ డైనమిక్స్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, చాలా రియలిస్టిక్ గా ఉంటేనే ఆ సీక్వెన్స్ లో అంత క్వాలిటీ వస్తుంది. ఈ సినిమాని నిలబెట్టే మేజర్ హైలైట్ ఏదైనా ఉంది అంటే అది క్లైమాక్స్ అనే చెప్పాలి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఈ సినిమా ఇనీషియల్ స్టేజ్ లో ఆంజనేయుడి క్యారెక్టర్ ని కన్నడ యాక్టర్ యశ్ గారితో చేయిద్దాం అనుకున్నారట, అది కూడా లైవ్ యాక్షన్ లో. కానీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉదయకృష్ణ గారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారితో ముందు 3D యానిమేషన్ లో హనుమాన్ ఫొటోస్ తయారు చేద్దాం, అవి రియల్ గా ఉంటే ఆ 3D యానిమేషన్ ఫొటోస్ ని క్లైమాక్స్ సాంగ్ లో పెడదాం అన్నారట. అనుకున్నట్టుగానే ఆ ఫొటోస్ రియలిస్టిక్ గా రావడం, వాటినే క్లైమాక్స్ సాంగ్ లో ఉపయోగించడం వల్ల ఇక డైరెక్టర్ గారికి లైవ్ యాక్షన్ షూట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. నెంబర్ 1, ప్రశాంత్ వర్మస్ ఐడియా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని ప్రజెంట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా సినిమాను సూపర్ హిట్ చేయడం ఎంత ముఖ్యమో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించడం అంతే ముఖ్యం. ఈ విషయంలో ప్రశాంత్ వర్మ గారికి 100కి 100 మార్కులు పడ్డాయని చెప్పొచ్చు.
ప్రశాంత్ వర్మ గారు తన మైండ్లో ప్లాంట్ అయిన ఈ హనుమాన్ ఐడియాని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనే దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా గాయస్. అందరిలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కూడా స్కూల్ డేస్లో ఆంజనేయుడి గురించి పురాణ శాస్త్రాల ద్వారా ఎన్నో కథలుగా తెలుసుకున్నారట. తనకు కూడా ఆంజనేయుడిలాగా శక్తులు ఉంటే బాగుండు అనుకునేవారట. అలాగా చివరికి ఈ హనుమాన్ ఐడియా అమెరికన్ ఎన్ఆర్ఐ అయిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కె నిరంజన్ రెడ్డి ద్వారా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి బర్త్డే రోజున అనౌన్స్మెంట్ చేశారు. అలా మొదలైంది ఈ హనుమాన్ ప్రాజెక్ట్. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ను 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిద్దాం అనుకున్నారట. కానీ ఇది ఒక మైథలాజికల్ సూపర్ హీరో ఫిల్మ్. ఈ సినిమాలో మెజారిటీ ఆఫ్ ద సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబంధించినవి. అందుకని బడ్జెట్ కూడా డబుల్ అయ్యిందట. అంటే సుమారు 40 కోట్లకు పైమాటే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ ప్రీ ప్రొడక్షన్ కి 1 year, మేకింగ్ దే షూటింగ్ ప్రాసెస్ కి 4 months, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కి 1 year, టోటల్ గా 2.5 years ఈ మూవీని ఫినిష్ చేయడానికి హనుమాన్ అండ్ టీమ్ తీసుకుంది. మేకింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఈ సినిమా అవుట్పుట్ ని పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే 100 సార్లకు పైగా చూసారట. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి ఎమోషనల్ కోర్ పైన డౌట్ ఉండేదట. అందుకే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఏజ్ గ్రూప్స్ కి సంబంధించిన వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి 2 స్పెషల్ స్క్రీనింగ్స్ కూడా వేసి చూపించారట. వాళ్ళు సినిమా చూశాక ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పగానే ప్రశాంత్ వర్మ గారికి ఫైనల్ కాపీపై కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇక్కడ ఎమోషనల్ కోర్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ సినిమాకి గుడ్ స్టోరీ, బ్రిలియంట్ డైరెక్షన్, ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ ఉంటే సరిపోదు. ఇది హిందువుల దైవత్వాన్ని బేస్ చేసుకుని తీసిన ఒక సూపర్ హీరో ఫిల్మ్. వాళ్ళ ఎమోషన్స్ కి ఈ ప్లాట్ కనెక్ట్ అయితేనే సినిమా హిట్ అవుద్దని ప్రశాంత్ వర్మ గారు భావించారట. అందుకే ఈ ఎమోషనల్ కోర్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఈ రోజు హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సంచలనాలే క్రియేట్ చేసింది. సో గ్రేట్ ఐడియాస్ అనేవి ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కి వస్తాయి. ఇక్కడ ప్రశాంత్ వర్మ గారు ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎక్కడ సక్సెస్ అయ్యారు అంటే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ కి కేటాయించిన 1 year లో ప్రాపర్ ప్లానింగ్ తో ఉన్న సోర్సెస్ తోనే స్టోరీ బోర్డ్ ని 100% అవుట్పుట్ వచ్చేలా డెవలప్ చేశారట. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ గారు వాట్ ఏ కమిట్మెంట్ సార్. మీరు ఇలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు ఎన్నో చేయాలి సార్. అది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.